పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా విద్యను అందిస్తున్న వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీకు తెలియని ఇవన్నీ కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా మంచి చదువును చదివించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా స్కూళ్ళలో చేర్పించే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఉందా లేదా? రేపు పొద్దున మన పిల్లలు గొప్ప స్థాయిలో ఉంటే సంబరపడేది ఎవరు? మనమే ఫస్ట్ తల్లులే కదా, అవునా కదా? మీరే సంబరపడతారు. కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టమైన వాళ్ళు ఏడిచినా ఏం చేసినా కానీ స్కూల్లోకి పంపించండి. రేపు పొద్దున వాళ్ళ జీవితాంతం ఏడవకుండా చూడండి. చూస్తారా? చూసే బాధ్యత మీది. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. స్కూల్కి పోతే బట్టలు ఇస్తారు వాళ్ళే, మధ్యాహ్నం భోజనం ఉంటుంది అద్భుతంగా. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించండి. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. ఇక్కడికి వచ్చి ఆఫీసర్లు ఉద్యోగస్తులు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున మీరంతా చిన్నప్పటి నుంచి కష్టపడకుండా ఈ స్థాయికి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టిద్దాం. అదే కష్టాలు వాళ్ళకి అప్పయిపోదాం లేదు కదా. వాళ్ళు గొప్ప స్థాయిలో నిలబడడానికి మీరందరూ కష్టపడుతుంది. కాబట్టి వాళ్ళని గొప్ప స్థాయిలో ఉంచాలంటే కొంచెం కష్టమైన పనులుగా చదివించాలి. ఓకేనా? అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మనం సద్వినియోగం చేసుకొని మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. చక్కగా ఎంతో విజ్ఞానాన్ని అందించేటువంటి ఉపాధ్యాయులు అనేక పోటీ పరీక్షల్ని తట్టుకొని లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాన్ని సంపాదించిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయులు. అదే ప్రైవేటు పాఠశాలల్లో అయితే 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పట్టే చదువుకొని మాకున్న తెలివితేటలతో ఉద్యోగాల్ని సంపాదించుకున్న వాళ్ళం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తే ఏదో నామోషి కాదు, ప్రైవేటు పాఠశాలల్లో చదివిపిస్తే ఏదో గొప్పతనం కాదు. కాబట్టి అందరూ ఆలోచించి మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి, ప్రభుత్వ బడుల్ని కాపాడుకోవాలని కోరుతూ కదలమంటున్నది చదువు నేర్పిన నేల, నిన్ను పరుగునా కాపాడమంటుంది సర్కారు బడి నేడు, నినుగన్న ఈ నేలనా. కదలమంటున్నది చదువు నేర్పిన బడి, నిన్ను పరుగునా కాపాడమంటుంది సర్కారు బడి నేడు, నినుగన్న ఊరిలోనా, నినుగన్న ఈ నేలనా. కదలమంటున్నది చదువు నేర్పిన బడి, నిన్ను పరుగునా కాపాడమంటుంది చదువు నేర్పిన బడి, నినుగన్న ఈ నేలనా. కాపాడమంటుంది సర్కారు బడి నేడు, నినుగన్న ఈ నేలనా. అక్షరాల పలుకు తీయనైనా పలుకు గొంతున దాగి ఉన్నా, ఈ భవిష్యత్తు దారయ్యి చూపిన సాక్ష్యం మరువద్దు ఈ నేలనా. అక్షరాల పలుకు తీయనైనా పిలుపు గొంతున దాగి ఉన్నా, ఈ భవిష్యత్తు దారయ్యి మిగులున్న సాక్ష్యం మరువద్దు ఈ నేలనా. కదలమంటున్నది చదువు నేర్పిన తల్లి, నిన్ను పరుగునా కాపాడమంటుంది సర్కారు బడి నేడు, నినుగన్న ఈరులోనా. బుడిబుడి అడుగులోనే నిన్ను తన ఒడిన చేర్చుకుంది, బుడిబుడి అడుగులోనే నిన్ను తన ఒడిన చేర్చుకుంది. నీ అక్షరాల గంటనాదమై మోగుతుంది, నీ అక్షరాల యాదిలో బడి గంటనాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది.
దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గుర్తు తెచ్చుకోలే చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పిన తల్లి నిన్ను పరుగు పరుగున కాపాడమంటుంది సర్కారు బడి నిన్నుగన్న ఈ నేలనా, కాపాడమంటుంది సర్కారు బడి ఈ నేలనా, కాపాడమంటుంది సర్కారు ఈ బడి ఈ నేలనా. అక్షరాల పిలుపు కమ్మనైన పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగులున్న సాక్ష్యం మరువద్దు ఈ నేలనా, నీ భవిష్యత్తు దారి మిగులున్న సాక్ష్యం మరువద్దు ఈ నేలనా. నింగి నేలల మధ్యన విశ్వ సంబంధములు తెలిపెనో, నింగి నేలల మధ్యన విశ్వ సంబంధములు తెలిపెనో. సృష్టిలో దాగి ఉన్న జ్ఞానాన్ని పాఠశాల ఇచ్చెను, సృష్టిలో దాగి ఉన్న జ్ఞానాన్ని పాఠశాల ఇచ్చెను. నేల పెరిగిన వీరుల యోధుల చరితను తెలుపుతుందో, నేల పెరిగిన వీరుల యోధుల చరితను తెలుపుతుందో. గతమంత కథనాల్లి మహనీయుల చరిత అందించెను, గతమంత కథనాల్లి మహనీయుల చరిత అందించెను. కలము పట్టిన రాత నుదుట గీత మర్చ కదిలినాది చూడరా, కలము పట్టి రాత నుదుట గీత మర్చ కదిలినాది చూడరా. ధన్యవాదాలు మా ప్రవీణ్కు, చక్కటి పాట వినిపించారు. అయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 2025, మరి కంప్యూటర్ యుగం వచ్చింది, చేతిలో సెల్ ఫోన్ ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉంటున్నాం. ఇంకా కూడా మన పిల్లలు బడికోతలేరని చెప్పి ఇక్కడ అక్షరాభ్యాస తక్కువగా ఉన్నదని, ఇక్కడి పిల్లల్ని బడికి పంపిస్తలేరని, ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని ఇక్కడ మన సునీత మేడం కానీ వీళ్ళు మెప్మా సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈడొక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వీళ్ళ పిల్లల్ని బడికి పంపించాల్సిందిగా మీ అందరినీ కోరడం, ఇదొకటి నాకు ఈ టైంలో కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కూడా మనం ఎంత కష్టపడ్డా కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచిగా చదివిపియాలి, గొప్ప స్థాయిలో వాళ్ళని ఉంచాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడరు. మనం చేసే పని చిన్నదా పెద్దదా, మనం సంఘంలో ఎట్లా బతుకుతున్నాం ఏందనేది చూడకుండా కూడా కష్టమైన సుఖమైన మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళని గొప్పగా చదివించాలంటే ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు ఎస్పీ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ భగవంతుడు అనేవాడు మనకు ఒక రాత రాస్తాడు, ఎవరి స్థాయి ఎట్లా ఉండాలి, ఏ స్థితిలో. అందరూ గొప్పగానే ఉండాలంటే కలుస్తా. డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, కలెక్టర్ ఎస్పీ మా పని మేము చేస్తున్నాం. మేము చదువుకున్న చదువుకు మేము కూడా ఉద్యోగాలు ఎన్నో ప్రయత్నించినప్పటికీ పోటీ కాంపిటీషన్లో మేము కొన్ని చేయలేకపోయినాం. మాకేదో ఇంత పాట ఉన్నది కనుక తెలంగాణ ఉద్యమంలో మేము ఎంతో ఉద్యమాన్ని నడిపినాం, తెలంగాణ ధూమ్ధాములు పెట్టినాం, ప్రజలను చైతన్యపరిచి మా పాటలతోటి తెలంగాణ ఉద్యమం వైపు మేము మళ్లించినాం కనుక అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన దాంట్లో అగ్రగామిగా ఉన్నారు. వాళ్ళ పాటతోటే ఇవాళ ప్రజలంతా చైతన్యవంతులయ్యారు, తెలంగాణ వచ్చింది. పాపం వాళ్ళకి ఏ ఉపాధి ఉండదు. మరి ఈ పాట పాడిన వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగాన్ని కల్పించి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని మాకు ఇవాళ ఈ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. మా పని ఏంటంటే ఇట్లాగే పాటలు పాడడమే, అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటి మీద ప్రజలకు అవగాహన పరచడం, వారు ఇచ్చే పథకాల మీద పాటలు పాడడం, ప్రజలను కొంచెం మనము ఇప్పుడున్న పరిస్థితులల్లో మనం ఎట్లా ఉండాలి ఏంది అంటే సామాజికంగా కూడా ఎట్లా ఉండాలనేది, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కొన్ని మంత్రాలు తంత్రాలు యంత్రాలని, అట్లాంటి వాటి మీద కూడా మీకు అవగాహన కల్పించటకు ప్రభుత్వము మమ్మల్ని ఉద్యోగులుగా నియమించారు. అంటే మా దాంట్లో కూడా ఈ తమ్ముడు 3 పీజీలు చేసిండు, ఒకటి కాదు. మా సురేష్ నాయక్ 3 పీజీలు చేసిండు. అంటే మా అందరిలోకి వెళ్ళా మంచిగా చదువుకున్నాడు తమ్ముడు, గొప్పగా చదువుకున్నాడు, మంచి అన్ని పోటీ పరీక్షలల్లో కేవలం రేపటి వాడి భవిష్యత్తుని నిర్ణయించదు. మా మైపాల్ చెప్పినట్టు చక్కగా చదువు అనేది ఏంటంటే సంస్కారం నేర్పుతుంది.
మనిషి మాట్లాడే విధాన్ని నేర్పుతుంది, ఎవరితోటి ఎట్లా ఉండాలనేది నేర్పుతుంది. చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుంది. చదువుతోటి అన్నీ సాధించలేదు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గొప్పగా చదువుకున్న వాళ్ళు మంచి బిజినెస్లు చేసి నెలకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు కూడా సంపాదించే పరిస్థితిలో కూడా ఉన్నారు. కానీ చదువు అనేది మనిషికి అవసరం, మినిమం. మేము అప్పుడు మా టైంలో మేము కేవలం 5వ తరగతి దాకా చదువుకున్నాం. అంటే అప్పుడున్న పరిస్థితులలో మాకు కొంచెం చదువుకోవడానికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మారుతున్న కాలం ప్రకారం మనం మారాలని చెప్పి మేము ఓపెన్ 10th, ఇంటర్, డిగ్రీ కూడా రాసుకుంటున్నాం. ఇది చదువు అనేది మనిషికి అవసరం కనుక ఈ రోజులలో 100% అవసరం. అందుకని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మా మెప్మా ఏఓ గారు సీనన్న గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంబీఓ గారు మేడం, అలాగే హెచ్ఎం గారు, మరియు మిగతా టీచర్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మేడం కూర్చోండి. అంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మా మైపాల్ చక్కగా చెప్పిండు, మనము ఈ చదువు అనేది ప్రైవేటు స్కూళ్ళల్లో చదవడం అదే గొప్పగా అనుకోవడం మాత్రం తప్పు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమున్నదమ్మా, మీరు చూడండి, వాడు ఇంటర్ చదువుతాడు, 10th చదువుతాడు, వాడు ఏం చదువుతాడో తెలియదు, టీచర్ ఉంటాడు. మరి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ కావాలంటే ఏమనుకుంటారు మీరు? డిగ్రీ పాస్ కావాలి, తర్వాత బిఎడ్ చేయాలి, తర్వాత టెట్, డిఎస్సి ఇవన్నీ రాయాలి. ఒక్కసారి రాస్తే రాయకపోతే రెండోసారి రాస్తారు, మూడోసారి రాస్తారు. ఇవన్నీ రాసి పోటీ పరీక్షలలో నెగ్గి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని స్పెషల్గా వాళ్ళకు ప్రత్యేకంగా వీళ్ళకు కొన్ని స్పెషల్ క్లాసెస్ అక్కడ హైదరాబాద్లో నిర్వహించి ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్న పిల్లలు మీరు చూస్తారా, వాళ్ళు లక్షల కొద్దిగా ఫీజులు తీసుకుంటున్నారు. ఎల్కేజీ, యూకేజీకి లక్షల ఫీజులు ఎందుకు, ఏం అవసరం? ఇవాళ మనకు ఇంగ్లీష్ మీడియం కూడా మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది అవకాశం. అందుకని మనము కనీసం బాధ్యతగా తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కనీసం చదివించండి. ఈ విషయాన్ని మీకు ఇక్కడ తెలియపరచడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా మిత్రుడు మా మైపాల్ గారు చక్కటి పాట రాసిరు, అది మీకు వినిపిస్తాడు. చెప్పినవన్నీ అర్థమవుతున్నాయమ్మా? దయచేసి మీ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరిది. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారు, ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటారు, ఇంటి లోపల ఎంత గొప్పగా అలంకరించుకుంటారో పిల్లల్ని కూడా అట్లా గొప్ప స్థితి లోపల ఉంచే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంఈఓ గారు అంటే ఇక్కడ పిల్లలు దాదాపుగా చాలామంది స్కూల్కి వెళ్ళట్లేదనే ఇన్ఫర్మేషన్ తోటి ఎంఈఓ గారు, టీచర్లు, ఉపాధ్యాయ బృందం, మెప్మా వాళ్ళు వీళ్ళందరూ రావడం జరిగింది. కాబట్టి పనిలో కాదు పిల్లలు ఉండాల్సింది బడిలో, కాబట్టి బడికి పంపించే బాధ్యత మీ అందరి మీద ఉంది. సర్కారు బడి, చదువులమ్మ ఒడి, సర్కారు బడికి ఖచ్చితంగా పంపించాలి. పిలిచెనురా చదువులమ్మ ఒడి పిలిచెనురా, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ ఒడి పిలిచెనురా, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ ఒడి పిలిచెనురా. అక్షరాలు నేర్పే తల్లి ఆయుధంగా మార్చే తల్లి, అక్షరాలు నేర్పే తల్లి ఆయుధంగా మార్చే తల్లి. సమాజంలో నిన్ను గొప్పగా విద్యతోటి నిలిపే తల్లి, సమాజంలో నిన్ను గొప్పగా విద్యతోటి నిలిపే తల్లి. నీ మనుగడ కోసం నిత్యం తప్పించే తల్లి, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ ఒడి పిలిచెనురా, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ ఒడి పిలిచెనురా. అక్షరాల లక్షణాలు నీకే బోధిస్తుంది, వేల ఏళ్ల చరిత తెలిపి నిన్నే నిలబెడుతుంది. అక్షరాల లక్షణాలు నీకే బోధిస్తుంది, వేల ఏళ్ల చరిత తెలిపి నిన్నే నిలబెడుతుంది. శిథిలమైన తన గుండెల పైన నిన్నే దాస్తుంది,
వినయంగా ఉండమని క్రమశిక్షణ నీ రక్షణ కవచంగా మార్చుతుంది. విద్యా బుద్ధులు నేర్పి వినయంగా ఉండమని క్రమశిక్షణ నీ రక్షణ కవచంగా మార్చుతుంది. మేధావుల చింతన నువ్వే నిలబడేలాగా నిన్ను మేలు కొలిపిన బడి గంటగా మార్చుతుంది. జనుల మదిని గెలుచుకునే నాయకుడిగా నిలుపుతుంది. జనులు ఎదలు నిలిచేలాగా నిన్ను తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు నీకే అందిస్తుంది. విజ్ఞానం నీ మనసులో నాటే బీజమవుతుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు నీకే అందిస్తుంది. విజ్ఞానం నీ మనసులో నాటే బీజమవుతుంది. అందరం ఒకటని చాటే బడి దుస్తులనందించి ఏ లోటు లేని నాణ్యమైన విద్య బోధించి నింగినంటే విజయాలు నువ్వు పొందితే మురిసిపోయి పొంగిపోయే ఆనందం తన గుండెలు దాస్తుంది. సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ బడి పిలిచెనురా, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ బడి పిలిచెనురా. అక్షరాలు నేర్పే తల్లి ఆయుధంగా మార్చే తల్లి. అక్షరాలు నేర్పే తల్లి ఆయుధంగా మార్చే తల్లి. సమాజంలో నిన్ను గొప్పగా విద్యతోటి నిలిపే తల్లి. సమాజంలో నిన్ను గొప్పగా విద్యతోటి నిలిపే తల్లి. నీ మనుగడ కోసం నిత్యం తప్పించే తల్లి. సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ బడి పిలిచెనురా, సర్కారు బడి పిలిచెనురా, చదువులమ్మ బడి పిలిచెనురా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మైపాల్ గారు చక్కటి పాటలు. కష్టపడితే ఏమి, మన జీవితం కోసం కష్టపడుతున్నాం, బడి కోసం కష్టపడలేమా? ఒక్కసారి తల్లిగా ఆలోచించి మీ పిల్లవాళ్ళ భవిష్యత్తుకై ఆలోచించి పాఠశాలలో చేర్పించండి. ఆ అమ్మ జీవితం అయిపోయింది. ఆ అమ్మ మాటలు వింటే మనం చిన్న చిన్న పిల్లల భవిష్యత్. నేను పాఠశాలకు పోతాని లొలి చేయకపోతే ఏంటిది అని అడగండి. నేను హామీ ఇస్తున్నా. ఒక 2 రోజులు పంపించి చూడండి, 3వ రోజు పిల్లలే అలవాటు అవుతారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బడికి పంపించకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రింగు రోడ్ల కాడ అందరి అడ్డల కాడ రండి సార్ రండి అంటూ బూటు పాలీసు చేసి చిల్లరకై చేతులు చాపిందో. చిన్నారి చెల్లెలు చిటికిన బతుకైపోయిందో. చిన్నారి తమ్ముల ఎన్నాలి ఎల్లెలోయమ్మ. ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో. ఈ బానిస బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో. ఈ బానిస బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో. మన పిల్లలు చదువుకోవాలవుతారు కాబట్టి మీరంతా స్కూల్కి పంపాలని కోరుకుంటూ, మరి ప్రైవేట్ స్కూళ్ళలో కొంత పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాడికి 3 ఏళ్ళు ఉండే పిల్లవాడికి అని 3 కేజీల పుస్తకాల బరువు ఉంటుంది. వాడిని వెన్నుకు సంగిపోతూ ఉంటుంది. అమ్మో నేనెట్లా పోదు ప్రైవేటు బడులకు పైసల చదువుకు, అయ్యో నేనెట్లా పోదు. అమ్మో నేనెట్లా పోదు పైసల చదువుకు, అమ్మో నేనెట్లా పోదు. అమ్మో నేనెట్లా పోదు గా ప్రైవేటు బడులకు పైసల చదువుకు, అయ్యో నేనెట్లా పోదు. అమ్మో నేనెట్లా పోదు ప్రైవేటు బడులకు పైసల చదువుకు, అయ్యో నేనెట్లా పోదు. 3 ఏళ్ళు నిండని ముద్దు పాపల కంట 3 కేజీల పుస్తకాల బరువులంట. 3 కేజీల పుస్తకాల బరువులంట. 3 కేజీల పుస్తకాల బరువులంట. ఇరుగిరుగు గదుల క్లాసు రూములంట. రెస్టులు ఇవ్వకుండా టెస్టులు ఎడతారంట. రెస్టులు ఇవ్వకుండా టెస్టులు పెడతారంట. రెస్టులు ఇవ్వకుండా టెస్టులు పెడతారంట. రోజుకు 12 గంటల చదువంట. పిల్లల
ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆటపాటలతో వాళ్ళకి నేర్పిస్తాం. ఈరోజు పాఠశాలకు వచ్చిందనుకోండి, మా ఆటపాటల ద్వారా వాళ్ళు రేపు మా పాఠశాలకు రావడానికి చక్కగా అమ్మ నేను రేపు పోతా అనే ఉద్దేశం పిల్లలకు వస్తుంది. అంత చక్కటి విద్యా అవకాశాలు మన ప్రభుత్వం కల్పిస్తుందమ్మా. చిన్నపిల్లలకు మా ట్రైనింగ్లలో చూస్తాము, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళలో మమేకమై ఇట్లా కింద కూర్చొని పాఠాలు చెప్తారు. అదే మీ ఉంటుందా అమ్మ? ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000కు 3000కు ప్రైవేట్ స్కూళ్ళలో చేరడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేది నాలెడ్జ్ అంతంత మాత్రం ఉంటే ఇక పిల్లలకి ఏం నేర్పుతారు చెప్పండి? మా స్కూల్లో ఉండే టీచర్స్కి ఓపిక ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు అన్ని రకాలుగా రాసి చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ మేము సమ్మర్లలో కూడా ట్రైనింగ్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లలో పిల్లల్ని ఎంత మోల్డ్ చేయాలి, ఏ విధంగా మన వైపుకు ఆకర్షించుకోవాలి, అవన్నీ మాకు నేర్పిస్తారు మెలకువలనే. మరి ఆ ప్రైవేట్ స్కూల్లో ఉండే పిల్లలకు ఉండదే చెప్పండి? వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మన దగ్గరనే 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ పాఠశాలలో చేరడం జరుగుతుంది. కాబట్టి తల్లులుగా కొంచెం ఆలోచించండి అమ్మ. కొంచెం కష్టపడి తీసుకుంటే ఆ పడిదాకా ప్రొద్దున ఒకసారి వదిలిపెట్టినారనుకోండి, సాయంత్రం ఒకసారి తీసుకొచ్చుకోండి. ప్రొద్దున దాకా స్కూల్లోనే ఉంటారు కదా, మీకోసం దేనికోసము వెళ్ళి రావడం ఉండదు. అక్కడే భోజనము, అక్కడే తింటారు, అక్కడే ఉంటారు. చిన్నపిల్లల్ని కూడా పంపించండి అమ్మ, అలవాటు చేయండి. మీరు మార్నింగ్ ప్రొద్దున వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి పంపండి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొని రండి. తల్లిగా తండ్రిగా మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే ఎట్లా అమ్మా? మళ్ళీ అంతే, చదువు అనేది టీచర్ను బట్టి మనకు విద్యాబుద్ధులు వస్తాయి. అక్కడ ఉండే కలర్ఫుల్గా యూనిఫామ్ వేసుకోగానే సూటు బూట్ వేసుకోగానే చదువు రాదు. చదువు చెప్పేవాడి వాళ్ళని బట్టే మన చదువు మన భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి తల్లులారా ఇప్పటికైనా మేల్కొనండి, మీ పిల్లల్ని సర్కార్ బడిలో చదివించండి. మీకు ఎటువంటి పిల్లల విషయంలో కావచ్చు, మీ భవిష్యత్తు విషయంలో కావచ్చు, మీ ఆర్థిక సామాజిక వ్యవస్థలు ఏమున్నా కానీ మేము మా స్టాఫ్, మా సంతోష్ లాంటి ఎంతోమంది ఆర్పీలు ఉన్నారు, మీకు అందరికీ అవగాహన కల్పిస్తాము. దయచేసి మీ పిల్లల్ని సర్కార్ బడిలో ఇప్పటికైనా చదివించండి. మేము మంచి భవిష్యత్తుకు వాళ్ళని బాటా వేద్దాము. వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ అయినా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అటు టీచర్లు ఉన్నారు, ఇటు మాలాంటి వాళ్ళు ఉన్నారు. మాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అమ్మా, ఇప్పుడు నేను ఇవన్నీ మాటలు ఏ విధంగా మాట్లాడినా నాకే తెలియదు. ఇంత మంచి వ్యవస్థ ఉండగా కూడా మనము ఏదో ప్రైవేట్ వ్యవస్థ అని దాని వెంట వెళ్తూ ఉన్నాం, కానీ అది భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఉండే దాని గురించే మనం చూడాలి. కాబట్టి సర్కార్ బడిలో ఉన్నటువంటి మంచి ఏది పోటీ పరీక్షలలో ఉత్తీర్ణై మంచి ఉన్నత విద్య చదివి స్కూళ్ళలో మీరు చూడలేదు, ఓటు కూడా ఉంటుంది, టై ఉంటుంది, బూట్లు ఉంటుంది, పెద్ద ఆఫీసులకు ఉంటాడు, గింత బుడ్డోడు కానీ